ఇంకోటి జాగృతి తన యొక్క రాష్ట్రకు సంబంధించిన కొంతమందిని నియమించుకుంది. సరే కవిత అంటే విమర్శిస్తా ఉంది. తన యొక్క పొలిటికల్ సంబంధించిన దారి అనుకుందాం. ఆ రాష్ట్ర నాయకుల్ని నియమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు గూడా కేసీఆర్ మీద బురదెత్తి పోస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక విధాలుగా విమర్శిస్తా ఉన్నారు. వాటిని ఎట్లా చూస్తా ఉన్నారు? మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నారు కొంతమంది. వాళ్ళ పేర్లు మనం చెప్పలేం గానీ కొంతమందయితే మీ పార్టీలో ఉన్నారు. కేసీఆర్ చుట్టూ తిరిగినోళ్ళున్నారు. కొంతమంది అటు చిన్న చిన్న కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. అలాంటోళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విధాలుగా విమర్శలు చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తుర్రు వీటిని? వాళ్ళు కేసీఆర్ గారు చెప్తూ చిన్న అని చెప్పడానికి అంగుష్ట మాత్రులు. రేవంత్ రెడ్డి గారినే అంగుష్ట మాత్రుడు అన్నారు. ఇక కార్యకర్తలు వాళ్ళు ఏ స్థాయి వాళ్ళండి? వాళ్ళు మాట్లాడితే లెక్కలోకి తీసుకోదగ్గది కాదు. ఇంకొకటి, ఆవు పొలంలో మేస్తే దూడలు ఒడున మేస్తాయా? హ్మ్. హ్మ్. కవిత గారే విమర్శించినప్పుడు ఆమె ఎన్నుకున్నటువంటి చిన్న చితక కార్యకర్తలు విమర్శించకపోతే ఏం చేస్తారు? అంటే సవాలు చేస్తా ఉన్నారు. ఆ, బీఆర్ఎస్ నేతలకి సవాలు చేస్తా అదే ఉన్నారు. ఏనుగుల మీదకి సున్నాలు అందించడం అంటారు కదండి. హ్మ్. అట్లాంటిది వాళ్ళ స్థాయిని మించి వాళ్ళు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అట్లాంటి వాతావరణం వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక ఎవరిని నిందించాలి, ఏ స్థాయి, ఎవరి స్థాయి ఏంటి, ఎవరి మీద ఆరోపణలు చేయాలి, లేదంటే ఎవరిని విమర్శించాలని స్థాయిని మరిచి మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మరి కవిత గారే స్వయంగా ఆమె పొలంలో మేస్తా ఉన్నది. ఇక దూడలు, ఆమె వెనుకున్నటువంటి దూడలు కానీ ఒడ్డున ఎట్లా మేస్తాయి, పంటను ఎట్లా కాపాడుతాయి? పంట చేను కేసీఆర్ గారు, పంట చేను బీఆర్ఎస్ పార్టీ. ఆ పంట 10 కాలాలు పచ్చగుండాలి. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి పాలన అవసరం, కేసీఆర్ గారు అవసరం. మరి ఇట్లాంటి స్థితిలో ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం, పాలకపక్షంలో ఉన్నప్పుడు అట్టిపెట్టుకొని ఉండడం, ఇప్పుడేదో కొత్తగా తన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అనడం, తనకు అవమానాలు జరిగినాయి అనడం, తన నియంత్రించింది అనడం, ఇది ప్రజలైతే అర్థం చేసుకోరు. ఏమన్నా చెప్తారా జాగృతి రాష్ట్ర నాయకులకి మీ నుండి? వాళ్ళు సవాలు విసురుతా ఉన్నారు గదా! ఇవన్నీ అవినీతి చేయలేదని చెప్పండి అనే విధంగా సవాలు విసురుతా ఉన్నారు. కేసీఆర్ సంబంధించిన నాయకులు కాళేశ్వరంలో అవినీతి చేయలేదా? లేకుంటే ఏదైతే గొర్రెల స్కామ్‌కి సంబంధించిన అవినీతి చేయలేదా? రేషన్ బియ్యం దాంట్లో గూడా అవినీతి చేయలేదా? ఇవన్నీ మా కాడ లెక్కలున్నాయి. మీరు చేయలేదని మాకు నిరూపించగలుగుతారా? మేము చేశారని నిరూపిస్తామని సవాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? ఏదైనా ఉంటే నిరూపించుకొనియండి. రేవంత్ రెడ్డి గారే రోజు ఒకటి ముందటేసుకొస్తాడు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా నిన్న టెలిఫోన్ అంటాడు, మొన్న ఈ కార్ రేస్ అంటాడు, రోజొకటి ముందటేస్తాడు. వీళ్ళెంత లెక్కలకు కూడా తీసుకోదగ్గ స్థాయి కాదు. లెక్కలకు కూడా తీసుకోదగ్గ స్థాయి కాదు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్లోకెళ్తాం, ప్రజాక్షేత్రంలోకెళ్తాం. మా లక్ష్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి దోకా, మోసం ఎండగట్టడం. రేవంత్ రెడ్డి మెడలు వంచి మేము అరాకొరానన్నా కానివ్వండి, పూర్తి శాతం చేయలేకపోనివ్వండి, 2 లక్షల రుణమాఫీకి వెంటబడి ఆసగమన్నా చేయించగలం. అరాకొరనన్నా కానివ్వండి, మరి ఆ 2 పంటలకు ఎగవేసినా ఇంకో 2 పంటలకు, ఒక పంటకే ఇచ్చిండ్రు, ఆ ఒక్క పంటకైనా ఇప్పియగలిగినాం. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలని పోరాటం చేస్తాం. మరి బోనస్ ఎగవేసిండ్రు యాసంగి సన్నవడ్లయి, ఇప్పుడు వానకాలం సన్నవడ్లయి సగమే ఇచ్చిండ్రు. ఇట్లాంటి విద్యార్థుల మరణాల మీద స్పందించాలని, గురుకులాల విద్యార్థుల మీద, నిరుద్యోగులు నిన్న ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మరి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి సంబంధించి మరి మీరు ఉద్యోగ నియామకాలు చేయాలని జాబ్ క్యాలెండర్ అంటారు, ఏమాయ రేవంత్ రెడ్డి గారని. మేము ప్రశ్నించేది అధికార కాంగ్రెస్ పార్టీని. మేము ప్రజల పక్షమే పోరాడతాం, మేము ప్రజల పక్షాన ఉంటాము. అధికార కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వీటి మీద మా పోరాటం. ఇక అవినీతి అంటారా, ఇదివరకే ఉదాహరణ చెప్పిన అవినీతి వీళ్ళు ఎట్లా బట్టగాల్చి మీదేస్తారంటే, ఎంత అవాస్తవాలు అంటే, ఎంత అబద్ధాలంటే చిన్న పిల్లలకు కూడా చెప్పినా నమ్మరు. 96,000 కోట్లతో నిర్మాణం పూర్తయినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? అసలు పెట్టుబడే 1,00,000 కోట్లు కాదు. ఇగో ఇట్లాంటి మాటలు అన్ని కూడా ఏ విషయంలో కవిత గారు మాట్లాడినరా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా, కవిత గారి వెనుక అనుచరులు మాట్లాడినరా, ఎవరైనా చిన్న చితక లీడర్లు మాట్లాడినరా, ఎవరన్నా మాట్లాడండి. ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్యేనో, మాజీ మంత్రులు ఎవ్వరు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి కూడా తన వెనుక వెళ్ళరు కూడా.
వెళ్ళలేరు. సో మేమంతా కేసీఆర్ గారి వెన్నంటే ఉంటాం. మా అధినేత కేసీఆర్ గారు వారి సూచనలకు మేరకు పనిచేస్తే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఉద్యమంలో ఉండి రాష్ట్రం కావాలని కొట్లాడినోళ్ళము ఇవాళ తెలంగాణ రాష్ట్ర మేలు కోసం ఆయన వెన్నంటే ఉంటాం. ఎప్పుడైనా మాట్లాడారంటే ఈ సందర్భం కవిత గారు బయటకొచ్చినంక మీరును కవిత గారు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? లేదండి. లేదు. ఎప్పుడు గూడా ఏం మాట్లాడుకోలేదు. ఎప్పుడు కూడా ఏం లేదు. ఒకవేళ కవిత గారికి ఈ సందర్భంలో అంటే ఇన్ని ఘటనలు జరిగినాయి గదా! ఒకవేళ మీకు అనుకోనో, అనుకోకుండా మీకు ఎదురైతే మీరేం జెప్పాలనుకుంటారు కవిత గారితోని? ఒకవేళ మాట్లాడాల్సిన సందర్భం వస్తే కవితకి ఏం జెప్తారు? నేను గతంలోనే చెప్పే ప్రయత్నం చేశాను. ఇది పద్ధతి కాదు. కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడుద్దాం. ఇది పద్ధతి కాదని చెప్పే ప్రయత్నం చేసిన. ఏదో సందేశాత్మకంగానో ఏదో రూపంగా చెప్పే ప్రయత్నం చేసిన. ఇక చెప్పంగా విననోళ్ళను ఏం చేయాలండి? తెలంగాణలో ఏమంటారు? హ్మ్. చెప్పంగా విననోళ్ళను చెడంగా చూడాలి. అంతకన్నా ఏం లేదు. ఏం చెప్పరనుకుంటారు? ఇంక అంతే. ఆల్రెడీ చెప్పాను కాబట్టి చెప్పంగా నేను ఒక మెసేజ్ చేసిన అండి. హ్మ్. మీరు బీఆర్ఎస్ లోనే ఉండాలి, బీఆర్ఎస్ లోనే కొనసాగాలి. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేయాలి. మీరు నాయకురాలు, మీరు వక్త, మీరు బాగా మాట్లాడగలరు, మీరు ఉండాలి. మీ అవసరం బీఆర్ఎస్‌కు ఉంది. మీరు ఉండండి అని నేను వేడుకున్నా. హ్మ్. తను వినలేరు. ఇంకా విననప్పుడు ఏం చెప్తాం? అదే మాట అంటున్నా కదా! చెప్పంగా విననోళ్ళను చెడంగా చూడాలి.